కలెక్టర్లతో సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గడిచిన 5 ఏళ్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటేనే పారిశ్రామికవేత్తలు భయపడిపోయారన్నారు. కబ్జాలు, దౌర్జన్యాలతో బెదిరించారన్నారు. ఆ పరిస్థితి పోగొట్టి మళ్లీ అనుకూల వాతావరణం కల్పించాలి అన్నారు సీఎం చంద్రబాబు. పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగాల కల్పనలో అధికారులు పూర్తి స్థాయిలో సహకరించాలన్నారు. ఒకప్పుడు మన రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్కి రావాలంటే భయపడేవాళ్ళు. దేనికి? ఆస్తులు సెటిల్మెంట్లు అయినాయి, పోర్ట్లు సెటిల్మెంట్ అయినాయి, ఇండస్ట్రీస్ని చేంజ్ చేశారు. ఏంటి నెపం? ఏంటి? పొలిటికల్గా కావాలని వెనకబడి వాళ్ళందరినీ చేంజ్ చేస్తే ఈ రాష్ట్రంలో పెట్టాలి అనుకున్న వాళ్ళు కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళారు. పోతూ పోతూ కామెంట్ చేసి వెళ్ళారు. ఇంకా సత్యన ఆంధ్రప్రదేశ్గా రాము అని చెప్పేసి వెళ్ళారు. అంటే వాట్ ఇట్ ఇండికేట్స్? దట్ ఈస్ ది క్రెడిబిలిటీ వీ హ్యావ్ లాస్ట్. అది రీబిల్డ్ చేయాలంటే మీ అందరిలో ఒక పాజిటివ్గా మళ్ళీ వస్తే తప్ప. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి అక్కడక్కడ. మీరు అన్ని బాగా మాట్లాడుతున్నారు సార్, మీరు చెప్తున్నారు, మీ వాళ్ళు లెక్క పెట్టుకోవడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఉద్యోగాల కల్పన చాలా ప్రధానమైన అంశం. 20 లక్షల ఉద్యోగాల కల్పనే ఈ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వచ్చే సమావేశానికి ఒక్కొక్క జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు కల్పించామనే వివరాలతో కలెక్టర్లు రావాలి అన్నారు ముఖ్యమంత్రి. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కలెక్టర్స్లో ఉద్యోగాలు ఫస్ట్ ఏది వచ్చినా కూడా మీ జిల్లాల్లో ఎంతమందికి మీరు ఉద్యోగాలు ప్రొవైడ్ చేశారనేది ఇంపార్టెంట్. ఆ జాబ్స్ కోసం మీ పోర్టల్లో ఏదైతే ఉందో, 1 ఇండస్ట్రియల్ ప్రమోషన్, 2 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్, ఈ కాన్సెప్ట్స్ అన్ని తీసుకొని వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ టైం టు టైం నెక్స్ట్ మీటింగ్ ఆన్వర్డ్స్ ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో ఆ ఎంప్లాయ్మెంట్ ఇందులో పెడతారు. మీరు ఏ జిల్లాకి ఎంతమందికి క్రియేట్ చేశారు 20 lakh జాబ్స్ కింద.